దేవుని సన్నిధికి పరుగున రండి, ప్రార్థింపరా. మధుర గీతాలతో అంజలి కుసుమాలతో నిండు మనసులతో ఆనంద భావాలతో మధుర గీతాలతో అంజలి కుసుమాలతో నిండు మనసులతో ఆనంద భావాలతో స్తోత్ర గీతం పాడెదము పరలోక దేవునకు. స్వాగత గీతం పాడెదము యాజక గురువులకు. స్తోత్ర గీతం పాడెదము పరలోక దేవునకు. స్వాగత గీతం పాడెదము యాజక గురువులకు. మధుర గీతాలతో అంజలి కుసుమాలతో నిండు మనసులతో ఆనంద భావాలతో మధుర గీతాలతో. దేవుని కాంతికి దైవానుభూతికి పరిశుద్ధతకు పరిపూర్ణతకు దేవుని కాంతికి దైవానుభూతికి పరిశుద్ధతకు పరిపూర్ణతకు జీవపూతకు శాంతి స్థాపనకు మూలాధారం నీ ఆలయము. జీవపూతకు శాంతి స్థాపనకు మూలాధారం నీ ఆలయము. కంతల నాదముతో దేవుని సన్నిధికి పరుగున రండి, ప్రార్థింపరారండి. మధుర గీతాలతో అంజలి కుసుమాలతో నిండు మనసులతో ఆనంద భావాలతో మధుర గీతాలతో. ప్రియ దైవ ప్రజలారా, రెండవ రోజు త్రిదిన ప్రార్థనలకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పునీత కల్కత్తాపురి తెరేస్ అమ్మగారి పండుగ వేడుకలకు ఈ యొక్క త్రిదిన ప్రార్థనలో రెండవ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటానికి నడిపించటానికి వచ్చినటువంటి గురువరేణ్యులు రెవరెండ్ ఫాదర్ థామస్ పులికల్ గారు. మీకు నేను అతని గురించి పెద్దగా పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు.
ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ యొక్క విచారణ కోటనరవ గ్రామం వారికి ఎంతగానో రుణపడి ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, వీరి ద్వారా వీరి సమయంలో ఈ యొక్క దేవాలయం నిర్మించబడటం. దీనికి ముందు ఈ యొక్క ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నప్పటికీ కూడా, నాడు మనం వింటూ ఉన్నాం కదా, దావీదు నేను దేవాలయాన్ని నిర్మిస్తానంటే కాదు, నీ తర్వాత వచ్చినటువంటి వాడు సొలొమోన్ అనేటటువంటి ఆ యొక్క సొలొమోనికి ఆ యొక్క అనుగ్రహం ఇవ్వబడింది. ఫాదర్ గారికి ముందు ఎంతమంది ఉన్నా దేవుని యొక్క ప్రణాళిక ఫాదర్ గారి సమయంలో ఈ యొక్క కోటనరులో మనకు ఉన్నటువంటి స్థలంలో దేవాలయం నిర్మించటం. మరి ఈవేళకు ఉన్నటువంటి ఈ యొక్క సందర్భానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, 2005లో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. నేటికి 20 సంవత్సరాలు పూర్తవుతోంది. అందుకు గాను దేవునికి మనం వందనాలు తెలియజేసుకుంటూ, ఈ ద్విదశ వార్షికోత్సవం అంటే 2 దశకాలు 2 పదులు 20 సంవత్సరాలు జూబిలీ. ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా ఫాదర్ గారిని మన మధ్యకు ఆహ్వానించుకొని వారిని మనం ఇవాళ యొక్క దివ్య పూజ మన కోసం సమర్పించాలని, వారు ప్రారంభించినటువంటి ఈ యొక్క సంఘం, ఈ యొక్క దేవాలయం నేడు, ఎందుకంటే ఒక దేవాలయం కట్టిన తర్వాత వచ్చే వాళ్ళకి దీన్ని విచారణ చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఫాదర్ గారి యొక్క ఆ యొక్క ఆలోచన 10 సంవత్సరాల తర్వాత విచారణ కావటం, నేటికి 20 సంవత్సరాలు మనం పరిపూర్తి చేసుకోవటం దేవుని యొక్క కృప. కాబట్టి దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సందర్భంలో మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే, ఈ యొక్క ఆలయాన్ని మనము కీర్తిశేషులు కాగితపు మరియదాస్ అగ్రపీఠాధిపతులు, విశాఖ అగ్రపీఠాధిపతులు వారి యొక్క పీఠాధిపత్యం యొక్క 25 వసంతాల జూబిలీ జ్ఞాపకార్థంగా మనం దీన్ని నిర్మించుకోవటం జరిగింది. మరి అలాంటప్పుడు యొక్క మదర్ తెరెసా గారి పేరుని ఎందుకు పెట్టారు అంటే, తండ్రి గారికి మదర్ తెరెసా గారితో ఉన్నటువంటి అనుబంధం. నిజానికి 2005లో ఈ యొక్క దేవాలయాన్ని కట్టేటప్పటికి మదర్ తెరెసా గారు ఇంకా పునీతులు కాదు, ధన్యత పట్ట మాత్రమే ఉంది. అందుకే ధన్య మదర్ తెరెసా దేవాలయం కట్టడం జరిగింది. 2016లో ఆమె పునీతురాలు కావటం జరిగింది. ఆ యొక్క చరిత్రని యొక్క దేవాలయం మర్చిపోకూడదనే ఉద్దేశంతో తండ్రి గారు కాగితపు మరియదాస్ అగ్రపీఠాధిపతులు మదర్ తెరెసా గారితో తీసుకున్నటువంటి కొన్ని ఫొటోస్ను అక్కడ వెనకాతల వాటిని పెట్టడం జరిగింది. నిన్నటి దినాన్ని అవి తయారు చేసి వాటిని మన యొక్క దేవాలయం యొక్క గొప్పతనం ఏమిటని తెలుసుకోవటానికి ఆ యొక్క ఫొటోస్ను కూడా అక్కడ పెట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఇంకొకటి చివరన ఉన్నటువంటిది అయితే మదర్ తెరెసా గారు మరియదాస్ తండ్రి గారికి రాసినటువంటి ఒక ఉత్తరం. ఆ యొక్క ఉత్తరంలో చైల్డ్ ఆఫ్ మేరీ అని చెప్పేసి బిషప్ గారిని సంబోధిస్తూ ఆమె రాసినటువంటి ఆ ఉత్తరాన్ని కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. నేను వెళ్ళిపోవచ్చు, తర్వాత వచ్చే విచారణలు ఎంతమంది అయినా మారిపోవచ్చు, కానీ మీరు మర్చిపోకూడదు అనేటటువంటి ఆ ఉద్దేశంతో మనము ఈ యొక్క దేవాలయంలో మదర్ తెరెసా గారిని గౌరవిస్తూ ఆమె యొక్క పాలక పునీతత్వంలో ఉన్నాము కాబట్టి వారి యొక్క మధ్యస్థ ఆమెను కోరుకుంటే ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క అనుభవాన్ని, ఆ తల్లి యొక్క ప్రేమను సేవను మనం కూడా కొనసాగించాలనే ఒక గొప్ప ఆశయంతో అప్పుడు మరియదాస్ బిషప్ గారు కావచ్చు, అతని యొక్క జూబిలీ జ్ఞాపకార్థంగా థామస్ ఫాదర్ గారు కావచ్చు, యొక్క దేవాలయాన్ని యొక్క పునీతురాలకు అంకితం చేయటం, నేటికి యొక్క దేవాలయాన్ని నిర్మించుకొని సుమారు 20 సంవత్సరాలు పూర్తి కావటం దేవుని యొక్క అనుగ్రహం. ఈ సందర్భంలో మనం ప్రత్యేకంగా ఫాదర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫాదర్ గారు గురువుగా 52 సంవత్సరాలు 53 సంవత్సరాలు ఈ అంటే ఈ యొక్క 53 సంవత్సరాలు గురుత్వ జీవితంలో వారు చేసినటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు, పాఠశాలలు అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇవాళ ఫాదర్ గారు మనం ఇక్కడ పిలుచుకొని దేవునికి మనం వందనాలు అర్పిస్తూ ఉన్నాం. దేవుని యొక్క చేతిలో ఒక పనిముట్టుగా, ఒక సాధనంగా దేవుడు ఫాదర్ గారి ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేశారు. అందులో ఒక కార్యం మనకు విచారణ. అందుకు గాను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫాదర్ గారిని ఇంకా హేరాళంగా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా వారి నిమిత్తం ఈనాటి దివ్య పూజలో ప్రార్థన చేస్తామని మాటిస్తున్నాం. ఈనాటి దివ్య పూజ ఉద్దేశాలు: పి మరియదాస్ వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. మరణించిన నిర్మల హేమల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థిద్దాం. చిన్ని మేఘన వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను, అలాగే వారి యొక్క చదువులో దేవుడు వారికి తోడ్పడాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. పల్లా జోజీ, తెరేసా, దివ్యాంజలి, నవదీప్ దేవాది దేవుడు వారికి చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను, బిడ్డలకు చదువులో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఉప్పిలి ఆనందరావు, మేరీ లత, జాయ్ వచన్, దర్శన్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా కుటుంబస్తులకు అవసరమైన ఆయురారోగ్యాలను,
బిడ్డలకు అవసరమైనటువంటి చదువులో నడిపింపును ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మరణించినటువంటి దొడ్డి సత్యారావు గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రత్యేకంగా వారి నిమిత్తం ప్రార్థిద్దాం. సరగడం రఘు, దివ్యవాణి, లక్షిత్రాజ్, జ్ఞానమోక్షిత, వెరోనికమ్మ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా కుటుంబస్తులకు అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, గొలగాని విజయ్ కుమార్, జయ, రఘు, నందు, దీప్తి దేవుడు చేసిన మేలులకు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారిపై ఉండాలని ప్రత్యేకంగా వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఐతి ప్రకాష్, సుజాత, బాలరాజు, మేరీ నిర్మల దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అదేవిధంగా కుటుంబస్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఉరుకుట్టి మేరీ స్టెల్లాను దేవుడు ఆశీర్వదించి వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ వారి యొక్క తలంపులను వారి యొక్క చదువుల్లో దేవుడు వారికి తోడుగా ఉండాలని ప్రత్యేకంగా వారి నిమిత్తం ప్రార్థిద్దాం. మమ్మీ కావ్య వారి యొక్క జన్మదినాన్ని కొనియాడుకొనుచుండగా దేవాది దేవుడు వారిని ఆశీర్వదించాలని, అదేవిధంగా వారి యొక్క చదువుల్లో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఉప్పిలి దేవుడమ్మ, మమ్మీ కనకారావు, మమ్మీ సత్యబాబు, ఉప్పిలి తెరేసా మరణించినటువంటి వీరి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థిద్దాం. మమ్మీ వివేక్ ఆనంద్, ఫ్రాన్సిస్ వారి యొక్క చదువులో దేవుడు వారికి తలుగా ఉంటూ వారి తలంపులను దేవుడు నెరవేర్చాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. బి దేవసహాయం, పూర్ణరత్నం కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా కుటుంబస్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను వారి యొక్క బిడ్డల చదువులో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. పాసి ఎస్తర్ రాణి మరణించి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో దేవాది దేవుడు వారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఒమ్మి అప్పల స్వామి, ఉప్పిలి చిన్నారావు, డోని మరణించినటువంటి వీరి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఉప్పిలి జీవన్, కార్మిల, షైని, సందీప్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, కుటుంబస్తులకు అవసరమైన ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఉప్పిలి అల్లన్ ఈవేళ తమ యొక్క జన్మదినాన్ని కొనియాడుకొనిచుండగా చిన్నారి బిడ్డను దేవుడు ఆశీర్వదించి వారికి అవసరమైనటువంటి పరిపూర్తి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. పీల అప్పారావు వారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రత్యేకంగా వారి నిమిత్తం ప్రార్థిద్దాం. పల్లా అబ్రహాము, మరియ తేజ, గణేష్, దిలీప్, రోహిత్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వారికి అవసరమైనటువంటి అనుగ్రహాలను దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి నిమిత్తం మీ నా దివ్య పూజలో ప్రార్థిద్దాం. నెక్కలి ఈశ్వరరావు, అప్పల సూరి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా కుటుంబస్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, పల్లా సతీష్, లావణ్య కుటుంబము దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా దేవుడు యొక్క హేరాళమైనటువంటి ఆశీర్వాదాలు వారిపై ఉండాలని, బిడ్డలకు చదువులో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. గౌర వాసు, శాంతి, నిశాంత్, నితిన్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా కుటుంబస్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను బిడ్డల యొక్క చదువులో దేవుడు వారికి తోడ్పడాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. ఎన్ వేలాంగిని రాణి, ప్రకాష్, అంతోని, జియాన్షి శాంతి సమాధానాల కొరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, కుటుంబస్తులకు అవసరమైన ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, పి లత, ఆనంద్, నవమి, అవిస్మ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా కుటుంబస్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. వై తమ్మయ్య, జోస్మిన్, ఆరోగ్య, ఫ్రాన్సిస్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వారి నిమిత్తం ప్రార్థిద్దాం. అయితే జోసెఫ్ కుటుంబము దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రత్యేకంగా వారి నిమిత్తం ప్రార్థిద్దాం. బొబ్బులి మరియదాస్ కుటుంబము దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, కుటుంబస్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈనాటి దివ్య పూజల యొక్క ఉద్దేశాల నిమిత్తము మన విచారణలో మనం తలపెట్టేటువంటి యొక్క పండుగ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవునికి మహిమకరంగా జరగాలని ప్రత్యేకంగా ఈనాటి దివ్య పూజలో ప్రార్థిద్దాం. అందరం కూడా దివ్య పూజలో భక్తి ప్రపత్తులతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిదిన ప్రార్థనలోని 2వ రోజు. ఈ త్రిదిన ప్రార్థనల ద్వారా ప్రత్యేకముగా ఈ యొక్క మన విచారణ పండుగకు మనం తయారవుతున్నాము.
ప్రార్థిస్తూ ప్రభువుని యొక్క దీవెనలు కోరుతూ ఈ యొక్క సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ ఆ విధంగానే ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని మనం అందరి యొక్క ప్రార్థన వలన, సహాయం వలన, సహకరణం వలన ఈ యొక్క కొత్త నరవ విచారణ ఇంకా ముందుకు సాగాలని మనం అందరము కాశిస్తూ ఉన్నాము. 20 సంవత్సరాల క్రితము దేవాలయం నిర్మింపబడి ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒక విచారణగా 2015లో ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం అభివృద్ధిని చూస్తున్నాము. ఇక్కడ పనిచేసినటువంటి వ్యత్యస్తమైనటువంటి గురువులు, వివిధ గురువులు ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేయాలని పలువురు కృషి చేస్తూ ఈ విధంగా ఈ స్థాయికి ఈ దేవాలయం వచ్చిందంటే మనమందరూ కూడా సంతోషించవలసినది, అభినందించవలసినది. అయితే ఇంకా ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఈ దేవాలయం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఇటువంటి ప్రార్థనల్లోను, పండుగలోను పాల్గొని ఆ విధంగానే మదర్ తెరేసా గారి యొక్క సహాయం వలన ఇంకా అభివృద్ధి చెందుతాయి అనే నమ్మకంతోనే మనం అందరం కృషి చేసి ప్రభువుని మహిమ కొరకు కృషి చేస్తూ ఈ యొక్క ప్రాంతాన్నిలోను ఈ దేవాలయమును అభివృద్ధి చెందడానికి ప్రయత్నించుదాము. ఆ విధంగానే దేవునికి దీవెనలతో ప్రత్యేకంగా ఇక్కడ ప్రతి కుటుంబము దీవింపబడి వారి యొక్క అన్ని కార్యక్రమంలోనూ దేవునికి సహాయాన్ని ప్రసాదిస్తూ దీవించమని ఈ పూజాబలిలో ప్రార్థించుకుందాం. ఈ పూజాబలిని సక్రమంగా నిర్వహించడానికి ప్రభువునికి విరుద్ధముగా మనము చేసిన పాపములన్నీ స్మరించుకొని వాటిని గురించి మనస్తాపడి మన్నింపి యాచించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఎలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిందని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. శక్తి సంపన్నా పొగడెదము, నిన్ను పొగడెదము, నీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము, నిన్ను పొగడెదము, నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదము,
సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ జనతైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం నిన్నే మేము ఘనపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం నిన్నే మేము ఘనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వర, నీ సేవకురాలైన పునీత మదర్ తెరేసాను ఎన్నుకొని ఆమె అన్నిటికంటే మిన్నగా నిన్ను మాత్రమే ప్రేమించి వెతకి కనుగొన్నట్లు దీవించిదివి. ఆమె ప్రార్థనా బలముతోను ఆదర్శ సహాయముతోను మేము నిర్మలమును వినయాన్వితములైన హృదయములతో నిన్ను సేవించి తుదకు నీ నిత్య మహిమలో ప్రవేశినట్లుగా నింపుము. నీతోను పవిత్రాత్మను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీకు మాడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 4 నుండి 9 వరకు వచనములు. ఆదికాండము 12వ అధ్యాయము 4 నుండి 9 వరకు వచనములు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రాము వయసు 75 ఏండ్లు. భార్య సారాయితో సోదరుని కుమారుడు లోతుతో గడించిన ఆస్తిపాస్తులతో హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రాము కనానుకు ప్రయాణమై వెళ్ళెను. వారందరూ కనాను దేశము చేరిరి. అబ్రాము ప్రయాణము చేయుచు షెకెము పుణ్యక్షేత్రము చేరి మోరే వద్దనున్న సింధూర వృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించుచుండిరి. అక్కడ దేవుడు అబ్రాముకు కనబడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను అని చెప్పెను. అబ్రాము తనకు కనబడిన దేవునకు
అక్కడ పూజాపీఠమును నిర్మించెను. అతడు అక్కడి నుండి బయలుదేరి బేతేలుకు తూర్పుగా ఉన్న కొండ నేలకు వెళ్ళెను. పడమటనున్న బేతేలుకు తూర్పు ఉన్న హాయికి నడుమ గుడారములు ఎత్తెను. అక్కడ పూజాపీఠమును నిర్మించి దేవుని ఆరాధించెను. తర్వాత అక్కడక్కడ విడుదల చేయుచు అబ్రాము నేగేబుకు బయలుదేరెను. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసం ఎంత రమ్యము. నేను ప్రభువును మందిర ఆవరణములను దర్శింపవలెనని ఊరులోరుచున్నాను, తపించిపోవచున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడైన దేవునకు గీతములు పాడుదును. అందరూ. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసం ఎంత రమ్యము. నా దేవుడవు, నా రాజువు, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు కట్టుకొనుచున్నవి, వానకోయిలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకొన్నవి. నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. అందరూ. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసం ఎంత రమ్యము. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరువారు ధన్యులు. వారు ఎండిన లోయగుండా పయనము చేసి దానిని చలమల తావుగా మార్చుదురు. తొలకరి వానలు దానిని మడుగులతో నింపును. అందరూ. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసం ఎంత రమ్యము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడుగా ఉండుట మెరుగు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును. నీ ఆలయమున భోజనము లభించును. నీ రెక్కల మాటున
మాటున ఆశ్రయము దొరుకును. నీ ఆలయమున భోజనము లభించును. నీ మంచితనమును నీలను సేవింతుము. నీ మహిమను నిరతం పొగడెదం. నీ మంచితనమును నీలను సేవింతుము. నీ మహిమను నిరతం పొగడెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పన్ 21వ అధ్యాయము 12 నుంచి 17వ వచనం వరకు. అంతటా యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములను చేయువారిని బయటికి వదలగొట్టి రూకలు మార్పు వారి బల్లలను పావురములను అమ్మువారి పీటలను పడద్రోసి, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేయుచున్నారు అనెను. గుడ్డివారు కుండివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన పనులను, దావీదు కుమారునకు హోసానా అని దేవాలయములో నినాదములు చేయుచున్న పనులను చూచి ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు కోపముతో మండిపడి, వీరి మాటలు వినుచున్నావా అని యేసును అడగగా, అవును వినుచున్నాను, నీవు పిల్లల నోట పసిపిల్లల నోట స్తుతులు వెలువరింపచేసినవి అన్నది మీరు ఎన్నడూ చదవలేదా అని యేసు వారికి సమాధానమిచ్చెను. అంతటా యేసు వారిని వీడి ఆ పట్టణం నుండి బెథానియా వెళ్ళి అచ్చట ఆ రాత్రి గడిపెను. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మా వందనం, పరిశుద్ధాత్మా స్తోత్రం, త్రిత్వైక సర్వేశ్వర వందనం,
త్రిత్వైక సర్వేశ్వర స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవాలయం, దైవ నిలయం, ప్రార్థనాలయం పలు విధములుగా మనము ఆరాధించినటువంటి ఈ యొక్క కట్టడాన్ని వివరిస్తూ దానికి పేరు పెట్టి ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాము. దేవాలయం అనేది లేకపోతే ఏ మతానికి చెందినటువంటి ఆరాధన స్థలం అనేది మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మన భారతదేశంలో ఒక దిక్కు నుండి ఇంకొక దిక్కు వరకు ప్రయాణం చేసినట్లయితే, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేసినట్లయితే ఎన్నో విధమైనటువంటి దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వ్యత్యస్తమైనటువంటి మతాలకు చెందినటువంటి దేవాలయాలు, టెంపుల్స్, మోస్క్, గురుద్వారాలు, పగోడాలు, అదేవిధంగా వివిధ మతాలకు చెందినటువంటి స్థలాన్ని, దేవాలయాన్ని, దేవుని ఆరాధన చేసే స్థలాన్ని మనకు కనిపిస్తాయి. ఆ విధంగానే చూసినట్లయితే దేవాలయం అనేది ప్రజలకు అవసరమని మనం అనుకోవచ్చు. మనకు అన్ని విధమైనటువంటి వస్తువులను ప్రసాదించినటువంటి ఆ దేవుడు అన్నిటికంటే ప్రత్యేకముగా అధిక శక్తి గలవారు, అన్నిటికీ అతీతమైనటువంటి ఒక వ్యక్తి. ఆ దేవుడు మనకు ఇవన్నీ ప్రసాదినందువల్లనే మనం వాటిని అనుభవించుకొని ఇహలోకంలో ఉన్నాము అనే ఆ విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. అందువల్లనే ఏ మతాన్ని అవలంబించిన వారైనా సరే ఆ దేవాలయానికి వెళ్ళడం, ఆ విధంగా దేవుని స్తుతించడం, ఆరాధించడం, కృతజ్ఞత తెలపడం అనేది జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క ఆచారము ప్రస్తుత కాలంలో ప్రారంభించినటువంటి ఆచారం కాదు. చూసినట్లయితే బైబిల్ని చూసినట్లయితే అందువల్లనే మొదటి పట్టణంలో ఆ యొక్క ఆదికాండం నుంచి తీయబడినటువంటి 12వ అధ్యాయములో అబ్రాహాము ఏ విధంగా అప్పుడు ఆ దేవాదేవిని స్తుతించారో, ఆరాధించారో అని తెలియపరుస్తున్నది. అబ్రాహామునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, నీ యొక్క ఈ నివాస స్థలాన్ని విడిచిపెట్టుకొని కానా దేశానికి వెళ్ళండి, అక్కడే నీకు అవసరమైనటువంటి ప్రాంతాన్ని మీకు చూపిస్తాను, అక్కడే నీవు నీ కుటుంబము నివాసముండి ఆ విధంగా దేవుని స్తుతించవలేను అని వారికి తెలియపరిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టుకొని, తమ యొక్క ఊరిని విడిచిపెట్టుకొని, తనకున్నటువంటి వస్తువులను తీసుకొని, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఆ యొక్క ప్రయాణములో ప్రత్యేకముగా ఆయన ఒక చోటు చేరినప్పుడు, ఓక్ ఆఫ్ మామ్రే అనే ఆ ప్రాంతాన్ని చేరినప్పుడు ఆయన ప్రత్యేకముగా అక్కడ ఒక పీఠాన్ని ఏర్పరచుకొని దేవుని ఆరాధించినట్టు మనం ఆలకించి ఉన్నాము మొదటి పట్టణములో. ఆ విధంగా దేవుని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చినందువలన, దేవుడే దీనికి కారణమైనందువలన, దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపించిన ఒక నూతనమైనటువంటి ప్రాంతానికి, పాలు తేనె ఒరిగినటువంటి ప్రాంతానికి తీసుకుని వచ్చినందువలన దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని చెప్పుకొని ఆ విధంగానే అక్కడే దేవుని ఒక పీఠాన్ని ఏర్పరచుకొని ఆరాధించారు. తర్వాత తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. అక్కడే ఉండిపోలేదు. తర్వాత కొనసాగించుకుని ఇంకొక ప్రాంతానికి వచ్చినప్పుడు, బెతేల్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రత్యేకముగా ఒక పీఠాన్ని ఏర్పరచుకొని దేవుని స్తుతించారు, ఆరాధించారు.
ఆ విధంగానే ప్రత్యేకముగా దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని దేవుడు అతని యొక్క జీవితంలో చేసినటువంటి మేలులను స్మరించుకొనియే అబ్రాహాం ముందుకు వెళ్ళారు. ఎక్కడ ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక అనుగ్రహం దేవుని దగ్గర నుంచి పొందినట్లయితే ఆ వెనువెంటనే ఒక పీఠాన్ని ఏర్పరచుకొని ఆ విధంగానే దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని ఆయన ముందుకు తమ యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఆ విధంగా చూసినట్లయితే అబ్రాహాం మాత్రం కాదు, పూర్వమైనటువంటి ఆ పూర్వ పితరులు, అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి వారు కూడా ప్రత్యేకముగా దేవుని ఆరాధించడం అనేది జరుపుతూ వచ్చేవారు. ప్రత్యేకముగా మోయిజును చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు పొందిన తర్వాత ఆ యొక్క ప్రయాణం చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఆయన కూడా ప్రత్యేకముగా ఒక మందసాన్ని ఏర్పరచుకొని ఒక గుడారములో ఉంచి ప్రత్యేకముగా ఆ యొక్క దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవునితో సంప్రదించేవారు. ఆ విధంగానే ముందుకు సాగుతూ ఆ గుడార ప్రయాణం ఆగిపోయినప్పుడు, కానాన్ దేశం చేసినప్పుడు, పలస్తీనా దేశం చేరినప్పుడు ప్రత్యేకముగా ఒక దేవాలయాన్ని నిర్మించారు వారు, ఇశ్రాయేలు ప్రజలు. యెరూషలేం దేవాలయం ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి దేవాలయముగా వాటిని భావించుకొని ఆ విధంగా దేవాలయంలో తమ యొక్క అర్చనలు దేవుని స్తుతించడం అని జరిపేది. ఈ విధంగా ఆ యెరూషలేం దేవాలయం యూదుల యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి దేవాలయం మారినప్పుడు దేవుని ఆరాధించడానికి ఏర్పరపబడినటువంటి ఆ దేవాలయములో ఇతర కార్యక్రమములు ప్రవేశించి వ్యాపారస్తులు ప్రవేశించి ప్రత్యేకంగా దాన్ని అపవిత్రపరిచారు. అందువల్లనే ప్రత్యేకంగా ఈరోజు సువిశేషములు ఆలగించినట్టు ప్రభు యెరూషలేములో ప్రవేశించిన మహిమాన్వితుడైనటువంటి ఒక ప్రభు ప్రవేశించిన తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించుకొని ఆయన అసహించుకొని ప్రత్యేకముగా వ్యాపారం చేసిన వారిని అందరినీ అక్కడ తరిమి వేశారు. ఆ తరిమి వేసిన తర్వాత ఆయన చెప్పినది ఏమిటంటే, నా దేవాలయము పవిత్రమైనది. ఈ దేవాలయాన్ని ఎందుకు నిర్మించారు? దేవుని ఆరాధనకు నిర్మించారు. అందువలన పవిత్రమైనటువంటి ఈ దేవాలయాన్ని అపవిత్రపరుచుకొని ఇటువంటి ఆ కార్యక్రమంలో చేపట్టడం నాకు అసహ్యము. అందువలన అందరినీ తొలగించి ప్రత్యేకముగా ఆయన ఆ యొక్క దేవాలయాన్ని పవిత్రపరచడానికి ప్రయత్నించారు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నీ తొలగించడానికి ప్రయత్నించారు. ఎందుకంటే దేవాలయం ఎప్పుడు కూడా దేవుని ఆరాధించడానికి అనువుగా ఉన్నటువంటి ఒక ప్రాంతముగా ఉండవలేను. అందువలనే తొలగించి వారిని అపవిత్రపరిచినటువంటి వారిని తీసివేశారు. తరువాత ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే, ఆయన అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చినటువంటి రోగులను స్వస్థపరిచారు. చాలామంది ప్రభువుని ఆలకించడానికి వచ్చారు. ఆ రోగులను స్వస్థపరచుకొని వారికి సంతోషాన్ని కలిగారు. దేవుని యొక్క దీవెనలు పొందడానికి వచ్చినటువంటి వారు, దేవుని ఆరాధనకి వచ్చినటువంటి వారు. అయితే ఇతర మనుషుల వలె, మానవుల వలె వారు స్వస్థత లేనందువలన, అనారోగ్యం ఉన్నందువలన, లేకపోతే ఏదైనా లోపములో వారి జీవితం ఉన్నందువలన ఆరాధించలేకపోయారు. అందువలన ప్రత్యేకముగా వారిని స్వస్థపరిచి వారికి సంతోషాన్ని కలిగించారు. ఆ విధంగా ప్రత్యేకముగా చూసినట్లయితే దేవుడు తన యొక్క ఆలయాన్ని ఏ ఉద్దేశంతో నిర్మింపబడ్డాయో దాని ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా చేసి ఉన్నారు. ఇదే మనము ఈరోజు సువిశేషములో ఆలకించినటువంటి ఆ భాగము. అయితే ప్రత్యేకముగా ఆ తర్వాత ఆయన చేసినటువంటి కార్యములు మనము ఆలకించి ఉన్నాము. అన్ని విషయముల్లోనూ
ఆ ప్రజలను తరిమి వేసిన తర్వాత, అపవిత్రపరిచిన వారిని తరిమి వేసిన తర్వాత ప్రత్యేకముగా ఆయనను ఇతరులు ఎదిరించారు. ఈ కార్యక్రమములని చేసిన వారిని అందరూ ఎదిరించారు. ఎందుకు ఈ విధంగా ఈయన చేస్తున్నారు? ఈయన మా యొక్క ఆ జీవన మార్గాన్ని తీసివేస్తున్నారు, జీవన మార్గం కొనసాగిన అనుమతి లేదు అని పలు విధమైనటువంటి ఆరోపణలు వచ్చింది. అయినా సరే ప్రభువు పట్టించుకోలేదు. తాను చేయవలసినటువంటి కార్యాన్ని చేస్తూ ప్రత్యేకముగా ప్రభువు తమ యొక్క జీవితాన్ని ముందుకు కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఆ విధంగానే ఒక మాతృగా ప్రజలకు అందరికీ కూడా ఆయన ఇచ్చి ఉన్నారు. దేవాలయం అంటే పవిత్రమైనటువంటి స్థలము. ఆ దేవాలయం ఉండవలసినటువంటి వారు ఎవరు? 101వ కీర్తన 7వ వచనం ఈ విధంగా తెలియపరుస్తున్నది. కపట ఆత్మలకు నా ఇండ స్థానము లేదు, తావు లేవు. కపటాత్ములకు నా ఇండ స్థానము తావు లేదు. 101వ కీర్తన 7వ వచనం. కళ్ళలు ఆడుచువారు నా ఎదుట నిలువరాదు. కపట ఆత్మలకు నా ఇండ తావు లేదు, కళ్ళలాడువారు నా వద్ద నిలువరాదు. అంటే అప్పుడు అంతకు ముందు తెలియపరిచినటువంటి విషయం ఇది. దేవాలయంలో ఎవరు ఉండాలి? నా ఇంట ఎవరు ఉండాలి? కపటాత్ములు కాదు. ఇతర కార్యక్రమములు, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమములు చేసిన వారు కాదు. ఇతర కార్యక్రమముల ద్వారా ఆ స్థలాన్ని అపవిత్రపరిచిన వారు కాదు. నా ఇంట ఉండవలసినటువంటి వారు కపటాత్ములు కాదు, పుణ్యాత్ములే, పాపము లేని వారే అని ప్రత్యేకముగా తెలియపరుస్తారు. పాత నిబంధన కాలంలోనే, కీర్తనలోనే తెలియపరిచారు దేవుడు. అందువలన దేవాలయంలో ఉండాలంటే మనము ఏ విధంగా ఉండాలి? దైవ ఆలయంలో ఉండాలంటే మనము దేవునికి ప్రీతి కలిగించే విధంగా జీవించిన వారుగా ఉండాలి. ఆ విధంగానే దేవునికి ప్రీతి కలిగించుకొని జీవితాన్ని ముందుకు సాగించినప్పుడు ఆ జీవితం వలన మనం మేలు పొందుతాము. దేవుని మనల్ని దీవిస్తారు. అది కూడా మనం గ్రహించుకోవలసినది. మనం దేవాలయానికి వచ్చినప్పుడు పూజలు ప్రారంభించిన ముందు ప్రత్యేకముగా ఏం చేస్తాము? మన యొక్క పాపములను ఒప్పుకుంటున్నాము, పాపములకు పశ్చాత్తాపడుతున్నాము. పాపములను మన్నించండి అని చెప్పుకొని ప్రత్యేకముగా ప్రభువుని అర్థిస్తున్నాము. పశ్చాత్తాప క్రియలు పూజా ప్రారంభంలోనే జరిగేది అదే, పశ్చాత్తాప క్రియలు. ఎందుకంటే దేవాలయంలో నిలబడాలంటే పవిత్రులుగా మనం ఉండవలేను, పాపము లేని వారుగా ఉండవలేను. అందువల్లనే శ్రీసభ ప్రత్యేకంగా పశ్చాత్తాప క్రియను ఈ యొక్క పూజా ప్రారంభంలోనే జరుపుతూ మనల్ని మనము శుభ్రపరచుకోమని, దేవుని సన్నిధిలో నిలబడడానికి అర్హులుగా చేయమని ఆదేశిస్తున్నది. అదే మనము చేస్తున్నాము ఈ పశ్చాత్తాప క్రియల ద్వారా. అందువలన ప్రత్యేకముగా ఈ యొక్క కార్యక్రమాలను జరిపినప్పుడు ఇది మనము గ్రహించుకోవాలి. దేవాలయం అంటే మామూలు స్థలం కాదు. దేవాలయం అంటే పరిశుద్ధమైనటువంటి స్థలము. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క అనుగ్రహాలను పొందడానికి నియమింపబడినటువంటి యొక్క స్థలము, దేవుని ప్రత్యేకంగా ఉన్నటువంటి యొక్క స్థలము. అందువలన అక్కడ ప్రవర్తించవలసినటువంటి రీతి వ్యత్యస్తముగా ఉన్నది. అక్కడ ప్రవేశించడానికి మన మనసు ఏ విధంగా ఉండాలి, వీరిని ఆలోచించుకొని ప్రత్యేకముగా ఆ దేవాలయం ప్రవేశించి దేవుని ఆరాధించి దేవుని యొక్క దీవెనలు మనము పొందవలేము. ఫాదర్ గారు ముందుగా తెలియపరిచి ఉన్నారు ఏ విధంగా ఈ దేవాలయం నిర్మింపబడిందని. బెనిదాస్ బిషప్ గారి జూబిలీ సందర్భమున 2002 సంవత్సరంలో 25 దేవాలయాలు నిర్మించాలని, మెత్రాసన మొత్తం మీద 25 దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించుకొని
ఒక్కొక్క దేవాలయానికి 3 లక్షల రూపాయలు కేటాయించారు. అప్పుడు 2002లో ఈ విధంగా తీర్మానింపబడినా సరే, కొన్ని చోట్ల ఆ విధంగా దేవాలయం నిర్మింపబడ్డాయి. కానీ ఇక్కడ నరవ అనే గ్రామములో నిర్మింపబడలేదు. అందువలన 2005లో నేను గాజువాక విచారణగా ఉన్నప్పుడు ఈ దేవాలయం నిర్మించడం ప్రారంభించాము. అయితే కేటాయింపబడినటువంటి ఆ అమౌంట్ 3 లక్షలు చాలదని మనకి అందరికీ తెలుసు. ఒకే ఒక మాట కాంట్రాక్టర్కి చెప్పాను, నేను 3 లక్షలు ఇస్తాను, మీరు నిర్మించండి అని. ఆయన పని ప్రారంభించారు, పూర్తి చేశారు. ఇంకొక 50,000 అయింది, 50,000 ఇచ్చేసాను. 3,50,000కి అప్పుడు 2005లో దేవాలయం నిర్మింపబడింది. చాలా లోతుగా ఉండేది. మంట చేసి అని లెవెల్ చేసి ముందుకు అది ఆ విధంగా ఎత్తు చేశాము. ఆ విధంగానే దేవాలయం నిర్మించాము. దేవుని యొక్క ప్రణాళిక ఇది. దేవాలయం 2005లో నిర్మింపబడిన సరే, ఈ యొక్క సంఘం అనేది, క్రైస్తవ సంఘం అనేది, ప్రభువుని యొక్క సంఘం అనేది సుమారు 100 సంవత్సరాల క్రితమే కూడా ఉండేది. చరిత్ర చూసినట్లయితే మీకు తెలుసు, ఎప్పుడెక్కడ రాసి పెట్టారు కానీ ఇప్పుడెక్కడ తెలియదు. 1894 120 సంవత్సరాలు 130 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రత్యేకం ఒక కుటుంబం ఉండేది. ఆ యొక్క కుటుంబము ప్రత్యేకముగా ఒక పాక నిర్మించుకొని ఈ విధంగా దేవుని ఆరాధించేవారు. అయితే రాను రాను ఆ కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, కొగదల ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఆరాధన ఉండేది కాదు. ఆ తర్వాత సుమారు 1990-95 ప్రాంతంలోనే ఈ యొక్క ప్రాంతంలో మరలా ఆరాధన, ఇక్కడ కాదు ఆరాధన, ఈ గ్రామంలో ఆరాధన జరిగేది. అప్పుడు అక్కడ పాక నిర్మించుకొని, అది గవర్నమెంట్ స్థలము, అక్కడ పాక నిర్మించి అక్కడ ప్రారంభించారు ఫాదర్ చాకవారేతన గారు. ఆ తర్వాత మన ఇపిలి అన్నమ్మ గారి ఇంట్లో ప్రారంభించాము. ఆ విధంగా అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండే అక్కడ దేవాలయం నిర్మింపబడింది. ఆ తర్వాత ఈ దేవాలయంలో ప్రార్థనలు, పూజలు ప్రారంభించాము. ఇది చరిత్ర. అయితే అది ఎందుకు చెబుతున్నాను, దీనికి ఒక చరిత్ర ఉన్నది. కేవలం 20 సంవత్సరాల చరిత్ర కాదు, 25 సంవత్సరాల చరిత్ర కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర. దేవుని యొక్క ప్రాంగణముగా ఇది ఉండేది అంతకు ముందు నుంచి, 100-130 సంవత్సరాల నుంచి. అందువలన ప్రత్యేకముగా ఈ దేవాలయం ఆ విధంగా 2005లో నిర్మింపబడినప్పుడు దేవాలయానికి ఏ పేరు పెట్టాలి ఫాదర్ చెప్పి తెలియపరిచి ఉన్నారు. ఆ సంవత్సరమే ప్రత్యేకముగా మదర్ తెరేసా గారిని ధన్యురాలుగా శ్రీ సభ ప్రకటించింది. అందువలన బిషప్ గారితో, మరిదాస్ బిషప్ గారితో ప్రత్యేకంగా చర్చించుకొని మదర్ తెరేసా గారి పేరు పెట్టినట్లయితే బాగుండేది. ఆమె చేసినటువంటి సేవలు ప్రపంచ అంతటా తెలిసినటువంటి విషయమే. ఆమెను ఖచ్చితంగా పునీతురాలుగా చేస్తారని అందరూ కూడా ఆ రోజుల్లో అనుకునేవారు. ఆ విధంగానే 2005లో ఈ దేవాలయం మదర్ తెరేసా గారి పేరున నిర్మింపబడ్డాయి, పేరు పెట్టబడింది. ఆ విధంగానే ముందుకు సాగుతూనే ఉన్నాయి. మదర్ తెరేసా గారు జీవితమును నేను వివరించే అవసరం లేదు, మీకు తెలిసినటువంటి విషయమే. అయితే ప్రత్యేకముగా ఒక కార్యం మాత్రం చెప్పడానికి నేను అనుకుంటున్నారు. మదర్ తెరేసా గారు 1988లో మన యొక్క విశాఖపట్నం ప్రాంతానికి వచ్చారు. ఆమెతో కలిసి నేను కూడా ఆమెతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించాము. కొండగుడికి వెళ్ళాము. కొండగుడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మేము మాట్లాడుతూ ఉండగా, ఆ యొక్క ప్రాంతాన్ని చూసి మాట్లాడుతుండగా ఒక మాట ఆమె చెప్పినది ఏంటంటే, నేను ఇంకా నా యొక్క మఠాన్ని చైనా దేశంలో ప్రారంభించాలని అనుకుంటున్నారు అని చెప్పారు. నా మఠాన్ని చైనా దేశంలో ప్రారంభించాలనుకున్నా, కానీ నాకు ఉన్నటువంటి ఆటంకం ఏమిటంటే అక్కడ గురువులకి అనుమతి లేదు, పూజకి అనుమతి లేదు, దేవాలయానికి అనుమతి లేదు. అందువలన ప్రత్యేకముగా
ఏ విధంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను అని ఆమె అప్పుడు తెలియపరిచారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే, గల్ఫ్ కంట్రీకి వెళ్ళారు, సనానా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడే వెళ్ళినప్పుడు అక్కడ గురువులు లేరు. మన భారతదేశం నుండి గురువులు తీసుకుని వెళ్ళి, గురువు వచ్చినట్లయితేనే నేను వెళ్తాను అని చెప్పుకొని అక్కడ ఉన్న అధికారులు తెలియపరిచినప్పుడు దానికి అనుమతి ఇచ్చారు. ఆ విధంగానే ప్రత్యేకముగా పూజ లేకుండా, గురువులు చేయకుండా నేను నా యొక్క పనిని కొనసాగించలేను అని ప్రత్యేకముగా ఆమె తెలియపరిచేవారు. అందువలన దేవాలయం అనేది ఆమె యొక్క జీవితంలో కూడా అతి ముఖ్యమైనటువంటి ఒక విషయమని మనం గ్రహించుకోవాలి. ఆమె చేసినటువంటి కార్యములు సాధారణ వ్యక్తులు చేయలేరు, సాధారణ జీవితంలో చేయలేరు. ప్రత్యేకమైన త్యాగం ఉండాలంటే దేవునికి సహాయం అవసరము. ఎన్నో విధమైనటువంటి సేవ కార్యక్రమం చేశారు. ప్రతిరోజు కూడా ఆమె దేవాలయం నుండి ప్రార్థించేవారు. తర్వాత ఇతర మఠకన్యలు చేసే విధంగా ఆమె కూడా వెళ్ళి అందులో పాల్గొని అన్ని చేసేవారు. ఆ విధంగానే ముఖ్యముగా ఆయనకు దానికి వచ్చినటువంటి ఆ స్ట్రెంత్, ఆ ధైర్యం అనేది ఆ ప్రార్థన వలన దేవుడు ఆమెకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రత్యేకమైన వరం అని మనం చెప్పాలి. అందువల్లనే ఆమె ఎల్లప్పుడూ కూడా పూజ విడిచిపెట్టకుండా అన్ని కార్యక్రమాలు చేయాలంటే ముందు పూజలో పాల్గొని ఆ విధంగానే ఆమె సేవా కార్యక్రమం చేసేవారు. ఇది అదే దేవాలయంకు ఆమె చూపించినటువంటి ప్రత్యేకత, విలువ. దేవుని సాన్నిధ్యం అక్కడ ఉన్నది, దేవుని సంబంధించడానికి అవకాశం ఉన్నది, దేవుని స్వీకరించడానికి అవకాశం ఉన్నది. అందువలన ప్రత్యేకముగా ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నేను చేపట్టాలంటే, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే దేవాలయం అవసరం, పూజ అవసరం, గురువు అవసరం అని ప్రత్యేకంగా తెలియపరుచుకుని ఆమె ఆ విధంగానే తమ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా గ్రహించాలి. ఇది ఎన్నో కార్యక్రమాలు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు కాకపోవచ్చు, ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాము. దేవుని యొక్క సహాయం మనకు లభ్యమవుతుందా? దేవుని మనం అర్థిస్తున్నామా? ఆ పూజ యొక్క విలువ, నివేశ ప్రసాద విలువ మనం గ్రహిస్తున్నామా? ఆలోచించాలి. ఆ విధంగా మనము కూడా ప్రార్థనలైతే మనము కూడా అన్ని విధమైనటువంటి ఆ సహాయ కార్యక్రమాలు చేయగలము, ఇతరులకు సహాయపడగలము, ఇతరుని ఆదుకోగలము, ప్రత్యేకముగా అవసరంలో వారిని ఆదుకోగలము. ఇవి అన్నీ ప్రత్యేకంగా మనం గ్రహించుకొని ఆ విధంగా దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని అడగాలి, దేవుని కోరాలి, దేవుని యొక్క సహాయాన్ని అర్థించుకొని ఆ సహాయంతోనే మన జీవితాన్ని ముందుకు సాగించాలి. ఇదే మనము చేయవలసినటువంటి విషయాన్ని గ్రహించుకొని ప్రత్యేకముగా ఈ పండుగ సమయంలో ఆమె మధ్యస్థ సహాయాన్ని కోరుతాము. ఆమె ప్రత్యేకముగా ఆమె మధ్య సహాయ దేవాలయం ఉన్నది మనకు తెలుసు. ఏ విధంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నాయో మనకు తెలుసు. ఆమెకు సహాయం వల్ల జరుగుతున్నాయి, దేవునికి సహాయం వల్ల జరుగుతున్నాయని గ్రహించుకొని ప్రత్యేకముగా ఆమె సహాయాన్ని కోరుతూ ఆ విధంగా ఒక మంచి సంఘముగా, సేవా దర్పత కలిగినటువంటి సంఘముగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పరుచుకొని మనము చేయవలసినటువంటి కార్యక్రమాలను చేస్తూ మనము దేవుడికి ఏ విధమైనటువంటి అనుగ్రహాలు దేవుడు చేసి ఉన్నారో, అనుగ్రహించి ఉన్నారో వాటిని అన్నింటినీ చేస్తూ జీవితాన్ని ముందు గడపడానికి ప్రయత్నించుదాము. అదేవిధంగా అందరము కలిసి ప్రత్యేకముగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేసినట్లయితే అదే దేవునికి ప్రీతికరమైనటువంటి ఏర్పాటు అని భావించుకొని ఆ ప్రభువుని వెంబడించదము, ప్రభుని శిష్యులుగా జీవించడానికి ప్రయత్నించదము. దానిలో వచ్చినట్టు త్యాగాన్ని మనం భరించడానికి సిద్ధమవుతాము. నా హృదయ చిరుకానుక సమర్పింతు ప్రభువా, కరుణించి దీవించుమా. అర్పింతు దేవా నా హృదయ చిరుకానుక సమర్పింతు ప్రభువా, కరుణించి దీవించుమా. నా కొసగువన్నీ నీ ప్రేమ బలములేగా, నా కొసగువన్నీ నీ ప్రేమ బలములేగా. చేకొనుము నన్నుగా నీ యందు జీవింపగా, చేకొనుము నన్నుగా నీ యందు
అందుకోనాగా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం అందుకోనాగా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం విన్నపములు నీ దరికి చేర్చితి దయ చూపి నన్ను ఫలింపచేయుము నా విన్నపములు నీ దరికి చేర్చితి దయ చూపి నన్ను ఫలింపచేయుము నిన్ను చేరు వరకు విశ్రాంతి లేదుగా నిన్ను చేరు వరకు విశ్రాంతి లేదుగా నీ కృపలో పయనింప మనసును నాకిమ్ము అందుకోనాగా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం అందుకోనాగా నా దీనార్పణ సేవింతు నిన్ను నా జీవితాంతం అర్పించు ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరుడికి అంగీకారయోగ్యమైనట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర ఆశ్రయ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలను స్వీకరిద్దరుగాక. ఆమేన్. ఓ ప్రభువా, పునీత మదర్ తెరేసా సంస్మరణము ద్వారా ఈ అర్పణములను భక్తిపూర్వకముగా నీకు సమర్పించుచున్నాము. వాటిని నీవు పవిత్రపరచి మమ్ము దీవింపుము. ఇహమందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానము చేసిన నిత్యానందమును కూడా నీ నుండి పొందగలమను దృఢ నమ్మకమును మా యందు అధికము చేయును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుడా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా స్వగరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచిత అనుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందమైన అనుభవము మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరదము నిన్ను స్తుతించుడా ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అందే నిన్ను స్తుతించడ యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరిచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీని పవిత్రపరచ ప్రతిమాలుగొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయి నిద్ర చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షమ బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్తకు పునీత జజప్ప గారితోనూ ధన్యులేని నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత కలకత్తాపురి తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును పునీత కొర్నీలియస్ సిప్రియన్ గారులతోనూ మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి
లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకులకు మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే గమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. వారి యొక్క ద్వారం ఈ యొక్క దేవాలయం, అదేవిధంగా ఇక్కడ ప్రజలు దీవింపబడాలని, ఇంకా అభివృద్ధి చెందాలని మనమందరూ కూడా కాంక్షిస్తూ ప్రభు మనకు నేర్పిన ప్రార్థన ద్వారా వేడుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారి అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలలకు గురిగాకుండా చెయ్యుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు కసుగుచున్నాను అని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభువు యేసువా, మా పాపములను పాటింపగా విశ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగమును జీవించి పరిపాలించిన వారం ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోకం యొక్క పాపల పరిహరించిన ప్రభువ మాకు దయ చూపండి. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోకం యొక్క పాపల పరిహరించిన ప్రభువ మాకు దయ చూపండి. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించిన ప్రభువ మాకు శాంతిని దయచేయండి. ఇదిగో యేసుక్రీస్తు, ఇదిగో సర్వేశ్వరుని గరిపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గరిపిల్ల విందుకు పిలువడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశం బాధనగా మాట పలికినా నేను ఆరోగ్యం కాపాడును కాక.
కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా తిండిన విందు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. ప్రణుతించగరారే పరమ భావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమె నన్ను స్వీకరించుడు. ప్రణతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమెరారే, ఆమె నలుచు స్వీకరించుచు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. ద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. ఆత్మద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. శాంతి సహనము నొసగే అద్భుత ఈ విందు, ప్రభుని దీవెనందే ఏకైక మార్గము ఈ విందు. శాంతి సహనమును సగే అద్భుత ఈ విందు, ప్రభుని దీవెనందే ఏకైక మార్గము ఈ విందు. ప్రణుతించగరారే పరమ భావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమె నన్ను స్వీకరించుడు. ప్రణతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమెరారే, ఆమె నలుచు స్వీకరించుచు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పాపభారములు తొలగించు మధురమైన విందు, ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు. ఆ పాపభారములు తొలగించు మధురమైన విందు, ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు. చీకటి నిండిన బ్రతుకులలో వెలుగును నింపే విందు, ఆకలి కాంచిన బ్రతుకులలో సంతృప్తిని నిచ్చే విందు. చీకటి నిండిన బ్రతుకులలో వెలుగును నింపే విందు, ఆకలి కాంచిన బ్రతుకులలో సంతృప్తిని నిచ్చే విందు. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమె మనసు స్వీకరించుచు. ప్రణతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమెరారే, ఆమె నలుచు స్వీకరించుచు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. ఆఖరి ప్రార్థన దయచేసి నిలబడండి. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, రక్షణ జీవన నదుల నుండి మేము నూతన జీవనమును గోలి నిన్ను దీనతతో ప్రార్థించున్నాము. పునీత మదర్ తెరేసా జ్ఞాపన ప్రార్థనా ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆమెతో సహవాసములను
అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరమును వంచి ప్రత్యేకమైన ప్రకాశిస్తులు పొందండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ మోచనమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదను దయచేయునుగాక. ఆమేన్. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తుందురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియ మాత మహోత్సవము నాడు ఘనముగా కొనియాడుకు, అదేవిధంగా పునీత మతేసేమ గారుగా పండుగను ఘనము కొనియాడుకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును వసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించిన గ్రహించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కలకత్తాపురి తెరేసమ్మ గారి నవదైన ప్రార్థన. ఓ పునీత కలకత్తాపురి తెరేసమ్మ గారా, మీరు దృఢ విశ్వాసానికి రగిలే ప్రేమకు తమ మాతృకగా నిలిచారు. ఆత్మ ప్రేరణతో మానవ సేవే మాధవ సేవని గుర్తించి నిండు హృదయముతో మనసుతో సేవా జీవితానికి అంకితమైనారు. ఆత్మీయ బాలల మనస్తత్వంతో ప్రభు చేతిలో నేనొక పెన్సిల్నని పలికి దీనతతో జీవించారు. క్రీస్తు సువాసనను మరియు సుగుణాలైన ప్రేమ, దయ, ఆదరణ, త్యాగమును ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చేశారు. ప్రతి వ్యక్తి జీవితం ఎంతో విలువైనదని, గౌరవం కలిగినదని లోకానికి చాటి చెప్పారు. శ్రీసభలో మేమంతా మిమ్ము అనుకరించినట్లు దయచేయండి. మీ ప్రార్థనా సహాయమును, వేడుదలను కోరు వారందరి మనవులను దయతో ఆలకించండి. ప్రత్యేకంగా నేనిప్పుడు వేడుకుంటున్న ఈ మనవులను దయచేయండి. మదర్ తెరిసా గారి పేరిట మనం కొనియాడుకోబోయేటటువంటి ఆ యొక్క మన విచారణ పండుగ ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి వాతావరణంలో దేవునికి మహిమ కలిగే విధంగా ఆధ్యాత్మికంగా కొనియాడబడాలని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనం కోరుకుందాం. నాకు దాహమగుచున్నది అని శిలువపై ప్రభు పెట్టిన కేకను ఆలకించి నిరుపేదల్లో ఉన్న యేసును సంతోషముతో ప్రేమించారు. క్రీస్తు కారుణ్యానికి ప్రతిరూపముగా నిలిచారు. మీ సుమాత్రకును అనుసరించి మేమంతా జీవించున్నట్టులా మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. అందరం కలిసి పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలము స్తోత్ర మహిమ కలుగును గాక. పునీత కలకత్తాపురి తెరేసమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. లీజన్ ఆఫ్ మేరీ సభ్యులందరినీ కూడా నేను ముందుకు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను.
వెలసిన తెరేసా నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం పరుల సేవే పరమావధిగా క్రీస్తు ప్రభుని ప్రేమ బాటలు ఫలించే జీవితమంతా నిర్మల మనసుతో జీవిత పయనం క్రీస్తుని సన్నిధికి నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం దైవ పిలుపును ఎరిగి క్రీస్తుతో ఒకటై సేవక రూపం దాల్చి యేసుని పోలి దైవ పిలుపును ఎరిగి క్రీస్తుతో ఒకటై సేవక రూపం దాల్చి యేసుని పోలి వినయముతో అంకితమై క్రీస్తును ధరించితివి త్యాగముతో అర్పణగా దీక్షతో సాగితివి జోహార్ తెరెసా జోహార్ తెరెసా జోహార్ తెరెసా జోహార్ తెరెసా నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం నీ ప్రేమే క్రీస్తుకు సజీవ సాక్షిగా నిలిచిన పునీత జీవితం అమ్మగా వెలసిన తెరేసా